క్షమించండి స్వామి. ఎవరైతను? యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి, ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును, మీ అమ్మ నాన్న ఎవరు? యాదగిరి కదిలిరారు, ఎవరింటికి ఎళ్లరు. ఎళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ వెళతారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఏంటి స్వామి? అవును, 14 తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, రథాలు లాగారు, జాతరలు జరిపారు. అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి. అందుకే నేనొచ్చాను. సృష్టి ధర్మం అధర్మం కాకూడదు, వికృతం గెలవకూడదు. ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది. అందుకే వచ్చాను. ఏంటి? ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహపీడ లేదు. కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతం అవుతున్నాయి. మృత్యు విన్యాసం ప్రబలమవుతోంది. పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి. స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు. కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ 2వ తారీఖు. మృత్యు ద్వాదశ కేతు భ్రమణాలతో కూడిన ఆషాఢమాస 6వ తారీఖు. కుజదోష మకర వృశ్చిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ 8వ తారీఖు. అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య 11వ తారీఖు. ఇన్ని దాటినా ఆఖరిది చాలా గడ్డుకాలం. కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయువుని అర్ధాయుషు చేసే గడియ మార్గశిర గర్గోర దశ ఈ 13వ తారీఖు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి. కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జేగంట మోగించాడు. ఈ గండాల్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు. ఈరోజు 2వ తారీఖు, నీకు మొదటి గండం. గుర్తుపెట్టుకో. భక్తి నమ్మడంలో తప్పులేదు, కానీ అది మూఢనమ్మకం కాకూడదు. వెళ్లే దారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు, ముందు జాగ్రత్త. నీతో ఇప్పుడు కాదు గాని ఇంకోసారి రా, నీ చేత కాషాయం డ్రెస్ తీయించేసి కాన్వెంట్ డ్రెస్ వేయిస్తాను. అమ్మా ఏంటిది, బయలుదేరే టైం ఏంది, పదండి. అదేంట్రా, ఇవాళ 2వ తారీఖు, నీకు గండ ఉంది, మంచిది కాదని స్వామి చెప్పారు కదా. అవును రా అబ్బాయి, నిశ్చితాంబులను వాయిదా వేసేద్దాం. వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకురండి. వేయ్ పద. ఏంటి స్వామి వీళ్ళ వెర్రి? మనిషి అంతే ఆలోచిస్తాడు, అక్కడి నుంచి భగవంతుడు ఆలోచిస్తాడు. రండి రండి మస్తాన్, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయిని తీసుకొస్తాను. కూర్చోండి. ఏటి అర్ధనా వడ్డీకి తాకట్టెట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు. ఇది ఇంటి దీపాలు అర్పి సంపాదించింది కాదు మిసాల్ సార్. అర్రే, దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుట్టిపోతుంది. కొంచెం జాలిం లోషన్ మసాజ్ చేసుకుందామా జ్యువెలరీ మేడం? ఇది ఒళ్ళు దురద కాదు, గుండెల్లో బాధ. అయితే గుండె ఈసీజీ తిందామా మేడం? ఇదిగో, ఇష్టం లేకపోతే నసక్కండి, ఖచ్చితంగా చెప్పేయండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎవరం కోసం చెప్తున్నాను. విలన్ అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్, కానీ మా పల్లెటూరులో పాము అని కొట్టి చంపేస్తారు. అర్రే, సరే వద్దని వేసుకుందామా? ఇదిగో, ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని కాంప్రమాణ్ గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అది. హలో, నిన్న మేము ఎవరో పిలవలేదు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావు? ఎలన్స్ ఎవరు పిలవరు, కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు. ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు, ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా? అలికిడి మొదలైంది.
నగలు చెరలు ముఖ్యం కాదు మేడం, కోడల్ని చూసి కొంచెం నవ్వండి. అయ్యో ఏంటి అశుభం అశుభం. ఏంటి నిశ్చితార్థం జరుగుతుంటే ఈ భూతాల పేపర్సం ఏంటి? లోపలికి వెళ్ళండి. ఒరే బొగత, నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరిందిరా నీ సృష్టి. లోపల పైర్ ఎఫెక్ట్, బయట ఇండి ఎఫెక్ట్. ఓహో అర్రెర్రెర్రెర్రె పట్ట 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 పట్ట. ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాలా దూరేరా. నేను చెయ్యని అలజడి ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు నువ్వు? ఎవరు? ఏంటా శక్తి? అంత శక్తా? అయిపోయి కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి? పదండి పదండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికే అల్లల్లా. ఎవరు మనం మొత్తం ఇదివా? అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే అవును, మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది. పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్లిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా. గాలి కుదుట పడింది. దశమి వచ్చింది. పదండి. ఇంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరుస, దగ్గరైతే తల్లి బిడ్డ వరుస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస. పదండి. నిశ్చితార్థం ఆపేశం, వెనక అడుగులే, ముందడుగులు లేవు మొత్తం ఇదివా. మీరు నిశ్చితార్థం ఆపేశారు గనకి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను. అక్కమ్మా చెల్లెమ్మలు, ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి. పిలవని పేరంటాలు ఎవరని, ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని. కొందరు నాకక్కలు, కొందరు చెల్లెళ్ళకి నేనక్కను. అందరం అక్కమ్మ చెల్లెళ్ళం. ఈ పెళ్లితంతు జాతరకి అన్నీ సిద్ధం చేద్దాం రండి. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారేంటి బావా? నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి? పర్వాలేదు బావా, ఒక ఖర్చు మీద 2 తంతులు జరిగిపోతున్నాయి. నువ్వు లోపలికి దా.